హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి రియల్మీ ఎయిర్ 5 2 వైర్లెస్ బడ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. ఈ బడ్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పబోతున్నాను. రియల్మీ తీసుకొచ్చే అన్ని మోడల్స్ బడ్స్ కావచ్చు, సౌండ్ పరంగా కావచ్చు, క్వాలిటీ పరంగా కావచ్చు, ద బెస్ట్ అని నేను చెప్తాను. ఇక మొదలెడదామా? రియల్మీ ఎయిర్ సిరీస్లో వచ్చిన 2 వైర్లెస్ హెడ్ ఫోన్స్. నేను వచ్చేసి రియల్మీ ఎయిర్ 5 తీసుకోవడం జరిగింది. నాకు వచ్చేసి 2700 ఈ ప్రోడక్ట్ రావడం జరిగింది. ఈ 2700లో అసలు మనం తీసుకోవచ్చా ఈ ప్రోడక్ట్ని? నేను దగ్గర దగ్గర ఈ బడ్స్ని 10 డేస్ యూజ్ చేశాను. కాల్స్ పరంగా కావచ్చు, మూవీస్ పరంగా కావచ్చు, ఇలా ఆల్ టెస్టులు చేసి ఈ రివ్యూ కానీ అన్బాక్సింగ్ చెప్తున్నాను. ఇక బాక్స్ పైన రియల్మీ బ్రాండ్ అండ్ ఎయిర్ 5 అని రావడం జరిగింది. ఇక బాక్స్ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఈ బడ్స్కి ఉన్న కొన్ని ఫీచర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. బాక్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ బడ్స్ కాస్ట్ ఇచ్చున్నారు 5999 అని ఇక్కడ ఉంది. కానీ అంత బడ్జెట్కి మనకి రాలేదు. 2700కి మనకి రావడం జరిగింది. ఇక బాక్స్లో వచ్చేసి యూజర్ మాన్యువల్, 2 ఎక్స్ట్రా హెయిర్ టిప్స్, యూఎస్బి టైప్ సి కేబుల్ మనకి రావడం జరిగింది. ఇక కేస్ కానీ చూసుకుంటే చాలా కాంపాక్ట్ సైజులో మనకి రావడం జరుగుతుంది. మరి చిన్నగా లేదు, మరి అంత పెద్దగా కూడా లేదు. మనం ఈజీగా పాకెట్లో క్యారీ చేసుకోవచ్చు. ఈ బడ్స్ అనేది 2 కలర్లో మనకి రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి స్కై బ్లూ కలర్, రెండోది వచ్చేసి ఆర్టిస్టిక్ వైట్ కలర్. నేను తీసుకుంది వచ్చేసి స్కై బ్లూ కలర్. ఈ బాడీ వచ్చేసి పాలికార్బోనిక్ ప్లాస్టిక్ బాడీతో మనకి రావడం జరిగింది. గ్లాసీ ఫినిషింగ్, ఈజీగా స్క్రాచెస్ పడే అవకాశం ఉంది. ఫ్రంట్ వచ్చేసి రియల్మీ బ్రాండ్ అని కొంచెం కిందనే ఎల్ఈడి ఇండికేటర్ రావడం జరిగింది. ఇక బాటంలో టైప్ సి పోర్ట్ మనకి ప్రొవైడ్ చేశారు. టైప్ సి పక్కనే రీసెట్ బటన్ అండ్ పేరింగ్ బటన్ 2 ఇక్కడే మనకి ప్రొవైడ్ చేశారు. ఇక ఓపెన్ చేయగానే మనకి 2 ఇయర్స్ బడ్స్ మనకి కనిపించడం జరుగుతుంది. బిల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ బడ్స్ ఓపెన్ చేయగానే మీ మొబైల్లో ఆటోమేటిక్గా గూగుల్ పేరింగ్ మీ మొబైల్లో పాపప్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఓపెన్ చేసినా కూడా పేరింగ్ కాకపోతే ఈ బడ్స్ బయటికి తీసి చూడండి. ఒకవేళ అప్పటికీ కాకపోతే కింద ఉన్న పేరింగ్ బటన్ యూజ్ చేసుకోవచ్చు. మీరు మీ మొబైల్లో పాపప్ అవ్వడం జరుగుతుంది. ఈ బడ్స్ కిట్ డ్యూయల్ టోన్ ఈ కలర్ ప్రొవైడ్ చేశారు. బడ్స్ కావచ్చు, కిట్ కావచ్చు, కంప్లీట్ చేసే విధంగా ఏమీ లేదు. ఈ బడ్జెట్కి ఈ బిల్ క్వాలిటీ అనేది చాలా సాలిడ్ అనుకోవచ్చు మనం. వీటిలో ఈచ్ వన్ హెయిర్ బడ్ వచ్చేసి 4.3 గ్రామ్స్ రావడం జరుగుతుంది. టోటల్ బాక్స్ వెయిట్ వచ్చేసి 43 గ్రామ్స్ రావడం జరుగుతుంది. మీరు చాలా ఈజీ అండ్ ఫిట్గా ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. ఇంకా బడ్స్ విషయానికి వెళ్తే మనం ఓపెన్ చేసి చెవులో పెట్టుకోగానే ఏఎన్సి మోడ్ ఆన్లో ఉంటుంది కాబట్టి నాకైతే కంప్లీట్ హెయిర్ బ్లాక్ అయిన ఫీలింగ్ కలిగింది. మరి అంత మన సరౌండ్లో ఎక్కువ సౌండ్ ఉంటే కొంచెం వినిపించవచ్చు మనకి. ఎందుకంటే ఈ బడ్స్ నాయిస్ క్యాన్సిలేషన్తో మనకి రావడం జరుగుతుంది. మనం చెవులో ఫిట్ చేసుకున్నప్పుడు ఇలా హెడ్ తిప్పినా కూడా కింద పడడం లేదు. వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, కంఫర్ట్ పరంగా చాలా బాగుంటుంది. మీరు ఆరామ్స్గా యూజ్ చేసుకోవచ్చు. మీ మొబైల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి రియల్మీ లింక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ లింక్ యాప్లో చాలా వరకు మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు, లేదా టచ్ కంట్రోల్స్ అంటే సింగిల్ ట్యాప్, డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్ ఇలా ఉంటుంది. కాబట్టి ఈ ట్యాప్స్ మీరు సాంగ్ ప్లేబ్యాక్ అని ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదా మీ సౌండ్ క్వాలిటీ అనేది మీకు నచ్చిన విధంగా 4 మోడ్స్లో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు మామూలుగానే బేస్ సరిపోతుంది. ఇంకా ఎక్కువ బేస్ లవర్స్ ఉండే వాళ్ళైతే రియల్మీ లింక్ యాప్లో బేస్ బూస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ కానీ పెట్టుకుంటే ఇక బేస్ అనేది మీరు ఊహించలేని విధంగా బేస్ రావడం జరుగుతుంది. ఇంకా కనెక్టివిటీ విషయానికి వస్తే బ్లూటూత్ 5.3 కింద రన్ అవుతుంది. అట్లీస్ట్ బ్లూటూత్ 5.4 ఇచ్చుంటే బాగుండని నా అభిప్రాయం. గూగుల్ ఫాస్ట్ ఫీచర్తో రావడం జరుగుతుంది. IPX5 వాటర్ రెసిడెన్సీ టెక్నాలజీతో మనకు రావడం జరుగుతుంది. స్పెట్టకు కానీ చిన్నపాటి వర్షపు చినుకులు కానీ ఇది బాగా సర్వే అవ్వగలుగుతుంది. అలా అని వర్షంలో తడిసిన అండ్ వాటర్లో పడినా డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఈ బడ్స్కి టచ్ సెన్సార్తో రావడం జరుగుతుంది. ఈచ్ బడ్ 3 మైక్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి 50 డెసిబెల్ దాకా నాయిస్ క్యాన్సిలేషన్ మనకి సపోర్ట్ చేస్తుంది. 10 మీటర్స్ ఈ బడ్స్ అనేది మనకి లెంత్ సపోర్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, మధ్యలో వచ్చారని ఏమనుకోకండి. నాది ఒక చిన్న రిక్వెస్ట్. నా కంటెంట్ ఇంతవరకు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేనే ఈ ప్రోడక్ట్ కొని
మీకు అనేది రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. మొబైల్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, నేను కొనడం కానీ ఆల్మోస్ట్ మొబైల్స్ వచ్చేసి మా ఫ్రెండ్స్ నన్ను అడుగుతారు కాబట్టి ఎలాంటి మొబైల్ తీసుకుంటే బాగుంటుంది, గేమింగ్ కావచ్చు, కెమెరా కావచ్చు, బ్యాటరీ పరంగా కావచ్చు, డిస్ప్లే పరంగా కావచ్చు, ఇలా వాళ్ళకి నచ్చిన కాన్ఫిగరేషన్లో నేను మొబైల్ తీస్తాను. ఇంకా దాంట్లోనే రివ్యూ కానీ అన్బాక్సింగ్ కానీ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. నా ఛానల్ అనేది కొత్తగా పెట్టాను కాబట్టి మీరందరూ నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. నా కంటెంట్ కానీ మీకు వర్త్ అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియో చేస్తానికి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎస్పిపి, A2DP, హెచ్ఎఫ్డి టెక్నాలజీతో ఈ బడ్స్ అనేది రావడం జరుగుతుంది. అవి ఎందుకంటే పవర్ సేవింగ్ కావచ్చు, బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావడం కావచ్చు, సౌండ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకునేదానికి కావచ్చు, ఇలా ఈ టెక్నాలజీ అనేటివి మనకి యూజ్ అవుతుంది. నాయిస్ క్యాన్సిలేషన్లో 2 మోడ్స్ ఉండడం జరుగుతుంది. ఫస్ట్ మోడ్ ఆన్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం మూవీస్ చూసేటప్పుడు కావచ్చు, కాల్ మాట్లాడేటప్పుడు కావచ్చు, సరౌండ్లో ఉన్న నాయిస్ క్యాన్సిలేషన్ని మనకనేది వినిపించకుండా చాలా వరకు మన మాటలు ఎదుటి వాళ్ళకి వినిపించేలా నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ వచ్చేసి మనకి యూజ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి నార్మల్ వాయిస్ క్యాన్సిలేషన్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఫోన్ మాట్లాడుకుంటూ వెళుతుంటాం కాబట్టి వెహికల్ సౌండ్స్ కావచ్చు, హార్న్స్ కావచ్చు, ఇలా మనకి వినిపించేలా కొంత సేఫ్టీ కోసం 50% నాయిస్ క్యాన్సిలేషన్ రావడం జరుగుతుంది. ఇక సౌండ్ పరంగా చూసుకుంటే డాల్బీ సపోర్ట్ కూడా ఉంది. కానీ మీ మొబైల్లో కూడా డాల్బీ సపోర్ట్ అనేది ఉండాలి. దీనిలో 360 డిగ్రీస్ ఆడియో ఎఫెక్ట్ సౌండ్స్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం లేదు. 12.4 మిల్లీమీటర్ టైటానియం డ్రైవర్స్ రావడం జరుగుతుంది. ఈ బడ్స్ వచ్చేసి మీరు చెవిలోంచి తీయంగానే సాంగ్ ఆఫ్ అయిపోవడం, మళ్ళీ చెవిలో పెట్టుకుంటే సాంగ్ ప్లే అవ్వడం, అలాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఒక మంచి విషయం అని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి ఆడియో శాంపుల్ కూడా వినండి ఎలా ఉందో. అలా చేర్చుకున్నప్పుడే మీకు అనేది కొత్త రేస్ కార్డులో ఈ కుటుంబ సభ్యులు బేస్ పరంగా అయితే నాకు చాలా నచ్చింది. చాలా థంపి కూడా ఉంది. వోకల్స్ కావచ్చు, ట్రబుల్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇన్స్ట్రుమెంటల్ సౌండ్ కూడా చాలా క్లియర్గా మనకి వినిపించడం జరుగుతుంది. బట్ మీరు అనేది 80% సౌండ్లో వింటేనే చాలా క్లారిటీగా ఉంది. 100%కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం క్లమ్జీగా మనకి వినిపించడం జరుగుతుంది. 20 హెర్ట్జ్ నుంచి స్టార్ట్ చేసుకొని 20 కిలో హెర్ట్జ్ దాకా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. చిన్నపాటి ట్రబుల్స్ కూడా ఇవి రెస్పాండ్ అవుతాయి. ఇక గేమింగ్కి ఎలా ఉందో చూద్దాం. నార్మల్ గేమర్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. హెవీ గేమర్స్ కావచ్చు, ప్రో గేమర్స్ కావచ్చు, మినీ సెకండ్స్ చిన్న చిన్న నోటీస్ చేస్తారు మీరు. ఇక కాల్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు నేను రియల్మీ ఎయిర్ 5 నుంచి మాట్లాడుతున్నాను, బ్లూటూత్ నుంచి. నీకు బాగా వినిపిస్తుందా? ఇప్పుడు వచ్చేసి వాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి మాట్లాడుతున్నాను, ఎలా వినిపిస్తుంది? ఓకే, థ్యాంక్ యూ. ఇండోర్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. కాల్స్ కావచ్చు లేదా మూవీస్ కావచ్చు. అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఏంటంటే ట్రాఫిక్ సౌండ్ ఎక్కువ ఉండడం వల్ల ఎదుట వాళ్ళకి కొద్దిగా వాయిస్ అనేది తగ్గడం జరుగుతుంది. మనం బైక్ డ్రైవ్ చేసేటప్పుడు 40% స్పీడ్లో వెళ్ళినప్పుడు కాల్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ 45 ఎక్కువ వెళ్ళినప్పుడు ఏంటంటే వాయిస్ అనేది మనకి సరిగా వినిపించకపోవచ్చు. బ్యాటరీ పరంగా ఈచ్ బడ్ 43 mAh బ్యాటరీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ బడ్స్ బాక్స్ వచ్చేసి 460 mAh బ్యాటరీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసుకొని 100% వాల్యూమ్ పెట్టుకొని మనం మూవీస్ చూస్తే అరౌండ్ 3 అవర్స్ 3.5 అవర్స్ మనకు రావడం జరుగుతుంది. అదే కాల్స్ పరంగా వెళితే 2.5 అవర్ మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకొని 100% వాల్యూమ్ పెట్టుకొని అరౌండ్ 2.5 అవర్ మనకు రావడం జరుగుతుంది. అదే కాల్స్ పరంగా వెళితే 1.5 అవర్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ బాక్స్ని ఫుల్ ఛార్జ్ చేసామంటే మనం బడ్స్కి 3 టైమ్స్ దాకా మనం ఛార్జింగ్ యూజ్ చేసుకోవచ్చు. 100% ఛార్జింగ్ ఎక్కాలంటే అరౌండ్ 2 అవర్స్ దాకా పడుతుంది. మాకంత టైం లేదు అనుకుంటున్నారా? 10 మినిట్స్ ఛార్జ్ చేసుకొని 50% వాల్యూమ్లో 7 అవర్స్ దాకా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ బడ్స్ అనేటివి 2700లో తీసుకోవచ్చా లేదా అంటే ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తాను. ద బెస్ట్ అని కూడా నేను చెప్తాను. సో ఈ బడ్స్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు కానీ తీసుకోవాలంటే అక్కడి నుంచి పర్చేజ్ చేయొచ్చు.
సో ఇది ఫ్రెండ్ రియల్మీ ఎయిర్ 5 బడ్స్ గురించి నా ఫుల్ జెన్యున్ అండ్ హానెస్ట్ రివ్యూ ఇవ్వడం జరిగింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేననేది మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ వాసు. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.